ఈ రోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది క్లుప్తంగా అయితే చెప్తాను నేను. అంటే మరిన్ని అప్డేట్స్ అయితే రావు కదా, ఏదో కొంచెం కొంచెం వచ్చాయి కాబట్టి ఆ కొంచెం కొంచెం మీతో షేర్ చేసుకుంటాను నేను. పోయి ఇంకా సాటర్డే ఎపిసోడ్లో అదే రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అనే టాస్క్ అయితే జరిగింది కదా. అలాగే భరణ్ అన్న రెడ్ ఫ్లాగ్ ఎవరికి ఇచ్చారు, గ్రీన్ ఫ్లాగ్ ఎవరికి ఇచ్చారు చూద్దాము. భరణ్ అన్న గ్రీన్ ఫ్లాగ్ వచ్చి సుమనన్నకి ఇచ్చారు, రెడ్ ఫ్లాగ్ వచ్చి డీమాన్కి ఇచ్చారు. నాకు అతనికి సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇచ్చారు కదా. అలాగే డీమాన్ వచ్చేసి ఇమ్మానియాలకు వచ్చేసి గ్రీన్, అలాగే భరణ్ అన్నకి వచ్చేసి రెడ్ ఇచ్చారు. సంజన గారు వచ్చేసి ఇమ్ముకి వచ్చేసి గ్రీన్, అలాగే రెడ్ వచ్చేసి తనుజకి ఇచ్చారు. అంటే ఆమెకి ఇవి ఆమెకి ఇచ్చుకున్నట్టున్నారు. అలాగే తనుజ వచ్చేసి గ్రీన్ వచ్చేసి కళ్యాణ్కి, రెడ్ వచ్చేసి సంజన గారికి ఇచ్చుకున్నారు. కళ్యాణ్ వచ్చి గ్రీన్ వచ్చి తనుజాకి, రెడ్ వచ్చి డిమాన్కి ఇచ్చుకున్నారు. సుమనన్ వచ్చేసి గ్రీన్ వచ్చేసి భరణి అన్నని, రెడ్ వచ్చేసి ఇమ్ముకి ఇచ్చారనమాట. ఇకపోతే అదే అడుగుతారు కదా, మీరు రెండో ప్రమాణం వచ్చింది కదా, మీరు ఏ వీక్లో రిగ్రెట్ అయ్యారు అని అడిగారు కదా. సో తనుజ వచ్చేసి నేను 7th వీక్లో రిగ్రెట్ అయ్యాను అని చెప్తుంది. అలాగే కళ్యాణ్ వచ్చేసి నేను కూడా 7th వీక్లోనే రిగ్రెట్ అయ్యాను అని చెప్పంటారు. సంజన గారు కూడా వీక్ 11th రిగ్రెట్ అయ్యాను అని చెప్పంటుంది. అలాగే భరణన్ వచ్చేసి వీక్ 5లో రిగ్రెట్ అయ్యాను అని చెప్పంటాడు. డిమాన్ వచ్చేసి వీక్ 6లో రిగ్రెట్ అయ్యాను అని అంటాడు. అలాగే సుమన్ అన్న వీక్ 10లో రిగ్రెట్ అయ్యాను అని అంటాడు అనమాట. ఇంకా నెక్స్ట్ సండే ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ ప్రతిసారి జరుగుతుంది కదా, 50 లక్షలు చూపించేసి ఈ కారు ఇది వచ్చేసి గెలుచుకుంటే ఎవరికి ఇస్తారంటే అప్పుడు పల్లె ప్రశాంత్ బయట జనాలకి ఇస్తారని కూడా చెప్పారు కదా. అలాగే ఇప్పుడు కూడా మీరు వస్తే ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు అని అయితే నాగార్జున గారు అడుగుతారు. అది సండే ఎపిసోడ్లో. అలాగే వచ్చేసి సేవింగ్ ఆర్డర్ వచ్చేసి సండే ఎపిసోడ్లో సేవింగ్ చేసేది ఇమ్మానియల్ 2nd ఫైనలిస్ట్గా, అలాగే తనూజాని 3rd ఫైనలిస్ట్గా, అలాగే సంజన గారిని 4th ఫైనలిస్ట్గా, అలాగే డీమాన్ పవని 5th ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయితే చేస్తారంట. ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసి భరణన్నకి అలాగే డీమాన్ పవన్కి ఉంటుంది. భరణన్న ఎలిమినేషన్ అవుతారు, డీమాన్ పవన్ సేవ్ అవుతాడు. అదే మొత్తం నాకు వచ్చిన అప్డేట్ ఇది, నేను చెప్పిన అప్డేట్ ఇది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్ కొట్టి వీడియో చూడండి. దీని తర్వాత మరిన్ని సినిమా రివ్యూస్ కావచ్చు, ఏదైనా సరే నాకు తోచింది, నాకు నచ్చింది మీతో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.